ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రజలకు పచ్చి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఇది ప్రజలకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణాలు ఏంటి? ఈ కూటమి చేసినటువంటి తప్పుడు ప్రచారాలు వైసీపీ పార్టీ తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి. అందులో అనేక కారణాలు ఇప్పటికే మనం వాటికి సంబంధించి అబద్ధాలని తేలిపోయింది. ఇప్పుడు మరొక అబద్ధం, సిబిఐ కానీ కేంద్ర హోంశాఖ పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు ఎంత ఘోరాతి ఘోరంగా తప్పుడు ప్రచారం చేసిందో, ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసింది. ప్రపంచంలో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చినటువంటి పరిస్థితి వాళ్ళ స్వార్థం కోసం. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ విపరీతంగా పెరిగిపోయింది. యువతకు జగన్మోహన్ రెడ్డి చాక్లెట్ల మాదిరిగా అలవాటు చేశాడు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి జరుగుతుంది, గంజాయి రాష్ట్రంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ నారా లోకేష్ గారు కానీ, వంగరపూడి అనిత గారు, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరూ వీళ్ళ మీడియా కానీ మొత్తం పదే పొద్దున్న లేసి రాత్రి వరకు వార్తలు రాసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల ముందు కూడా జనాలు నమ్మారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో గుజరాత్లో ఒక కంటైనర్ దొరికితే గుజరాత్లో దొరికిన దానికి ఆంధ్రప్రదేశ్కి లింక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్కి అది తీసుకురావడానికి, అక్కడ డ్రగ్స్ని సరఫరా చేయడానికి, ఎన్నికల్లో వాడుకోవడానికి, యువతను మత్తులో ముంచడానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్ అని చెప్పి ఆ కంటైనర్ గుజరాత్కి సంబంధించిన కంటైనర్ ఏపీదని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఆ గుజరాత్కి వచ్చినటువంటి కంటైనరు చెన్నైకి తరలించడం కోసం తీసుకొచ్చారని ఒక ప్లాన్ వేశారని చెప్పి ఆ చెన్నైలో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసినటువంటి సంగతికి సంబంధించి సిబిఐ నిర్ధారించింది. ఇది ఏపీకి ఇక్కడికి ఏం సంబంధం లేదని చెప్పింది. మరి అదేవిధంగా విశాఖకు వచ్చినటువంటి అది ఏమంటారు దాన్ని, డ్రై ఈస్ట్ కంటైనర్ ఒకటి వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా ఏమీ లేకపోయినా కూడా అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందులో కూడా డ్రగ్స్ లేదు. అది ఇప్పుడు దానికి సంబంధించి కూడా మరి కేంద్ర హోంశాఖ అక్కడ పార్లమెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏమీ లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్కి లింకు పెడుతూ, అది కూడా జగన్మోహన్ రెడ్డికి లింకు పెడుతూ ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసి మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వీళ్ళు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు 2022 నుంచి 2024 వరకు మరి వివిధ రాష్ట్రాలు, అంటే 12 రాష్ట్రాలలో మరి గంజాయి కానీ ఇది కానీ ఏ స్టేజ్లో ఉంది, ఏ రాష్ట్రాలలో వీటిని తీసుకొచ్చారని దానికి సంబంధించి ఒక 12 రాష్ట్రాలలో వాటికి సంబంధించినటువంటి ఆ లిస్టును ప్రకటించింది ఇప్పుడు కేంద్ర పార్లమెంట్లో. అక్కడ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, అదేవిధంగా మధ్యప్రదేశ్, అస్సాం, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఇట్లా అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఇందులో. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందులో లేదు. పక్కనున్నటువంటి తెలంగాణ ఉంది, పక్కనున్న కర్ణాటక ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లేదు. లేని రాష్ట్రాన్ని, అంటే సమర్థవంతంగా వైసీపీ పార్టీ ఈ గంజాయి లేకుండా, డ్రగ్స్ లేకుండా, రాష్ట్రానికి రాకుండా సమర్థవంతంగా పనిచేస్తే ఆ లేకపోయినా కూడా ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఈ పార్లమెంటు సాక్షిగా ఆ అబద్ధం బద్దలైంది. ఏం చేస్తాం, అయిపోయింది. నష్టం జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. అప్పుడు వైసీపీ పార్టీ దీన్ని పెద్దగా తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి సమయం కూడా లేదు. ప్రజలు నమ్మారు. ఇప్పుడు ప్రజలకు తెలియాలి, లేట్ అయిపోయినా కూడా ప్రజలకు వాస్తవం ఏంటి అని తెలియాలి. వీరు ఏ రకంగా అబద్ధాలు చెప్పారు అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడనేటువంటి విషయం పక్కన పెడితే రాష్ట్ర ప్రతిష్టను ఏ రకంగా దిగజార్చారు వీళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు మనల్ని పాలిస్తున్నారనేటువంటి విషయం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రతి మీటింగులో ప్రతి చోట వీళ్ళు నమ్మారు కదా, జగన్మోహన్ రెడ్డి నిజంగానే డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గంజా రాష్ట్రంగా మార్చారు, ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుందని చెప్పి, స్కూళ్ళలో కూడా దొరుకుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఏదేంటి, ఎక్కడ కూడా మరి దానికి సంబంధించి ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ లేదు కదా. మరి కేంద్రం ప్రకటించిందే కదా, మళ్ళీ ఎన్డీ అంటే వీళ్ళ కూటమిలో భాగం కదా వీళ్ళంతా. మరి ఆంధ్రప్రదేశ్ లేనిదాన్ని ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తారా? ఇంత దుర్మార్గంగా వ్యవహరించి అధికారంలోకి వస్తారా? వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్రాలను ఏ రకంగా అప్రతిష్టపాలు గురి చేస్తున్నారనడానికి ఇదొక ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నష్టపోయాడు మొన్నటి ఎన్నికలు అనడానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేసినప్పుడు వైసీపీ పార్టీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి. ఎందుకంటే ఇలాంటి నష్టాలు మళ్ళీ జరగకూడదంటే చాలా యాక్టివ్గా, పకడ్బందీగా ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళు వదిలిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా పదే అదే చెప్తూ వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందు అనేక కుట్రలు చేస్తారని చెప్పి. అవే కుట్రలు చేశారు మొన్న ఎన్నికల్లో. కాబట్టి పార్టీ కూడా, వైసీపీ పార్టీ కూడా యాక్టివ్గా ఉండి ఇంకా సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ముందుంటే తప్ప
పార్టీని కాపాడుకోగలుగుతారు. లేకపోతే ఇంకా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మరొక అబద్ధం అయితే బద్దలైంది. గతంలో అనేక అబద్ధాలు బద్దలవుతూ వస్తున్నాయి. అప్పులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ఈరోజు ఇది కూడా మరి డ్రగ్స్కి సంబంధించి కూడా ఇది కూడా ఈరోజు అబద్ధం బద్దలైనటువంటి పరిస్థితి పార్లమెంట్ సాక్షిగా. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని పెట్టండి. ఇది ప్రజలకు చేరువయ్యేలా ప్రజలకు ఈ వీడియోని షేర్ చేయండి.